భారీ వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలోని జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడిన కొత్త అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. ఎత్తైన కొండ కోనల నుండి జాలువారే ఈ జలధారలను చూసేందుకు ప్రకృతి ప్రేమికులు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది. ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్తో పాటు సరిహద్దులోని కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఈ ప్రాంతంలోని బోధు మండల పరిధిలోని పొచ్చెర జలపాతంతో పాటు అటు నేరేడుగొండ మండలంలోని కుంటాల జలపాతం వర్షాకాలం వస్తే చాలు కనువిందు చేస్తాయి. పాల నురగలు కక్కే జలధారలు, జల సవ్వడులు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు చెరువులు కుంటలు నిండు కుండలాగా దర్శనమిస్తున్నాయి. మరోవైపు సుతారంగా ఎత్తైన కొండలపై నుండి వయ్యారాలు పోతూ జాలువారే జలపాతాలు ఉద్ధృత రూపం దాల్చి ఉరకలేస్తున్నాయి. మన రాష్ట్రంలోని ఎత్తైన జలపాతమైన కుంటలతో పాటు పొచ్చెర, కనకాయి, గాయత్రి, కొరటికల్, ఖండాల, పంగిడి, మాదారం జలపాతాలు జలకలను సంతరించుకున్నాయి. నిన్న మొన్నటి వరకు నీరు లేక సందర్శకుల తాకిడి లేక వెలవెలబోయిన జలపాతాలు ఇప్పుడు కోలాహలంగా మారాయి. వివిధ ప్రాంతాల నుండి వస్తున్న వారితో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా సెలవు దినాల్లో ఈ ప్రాంతాలు కిక్కిరిసిపోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలంలోని కుంటాల జలపాతం రాష్ట్రంలోనే ఎత్తైన జలపాతంగా గుర్తింపు సాధించి తెలంగాణ నయాగారాగా పిలువబడుతుంది. అటు పొచ్చెర జలపాతం సైతం పర్యాటకులను ఆకర్షిస్తుంది. దీంతో నిర్మల్ జిల్లాతో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ నుంచి పర్యాటకులు తరలి వస్తుండటంతో సందర్శకుల తాకిడి పెరిగింది. మొత్తం మీద మొన్నటి వరకు వెలవెలబోయిన జలపాతాలకు ఇటీవల కురిసిన వర్షాలతో జీవం వచ్చినట్లయింది. लेकिन जहाँ पर हम इस वक्त खड़े हैं, लेकिन ये एरिया में आने की बिल्कुल आप भी यहाँ एक बार आई बहुत बात लेकिन परेशानी तेलुगु में भी बोल सकते हैं।